బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఇది రానున్న 12 గంటల్లో మరింత బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారినందున కోస్తాలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వాయుగుండం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఇవాళ 20 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్రలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు, రాయలసీమలో నంద్యాల, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. ఇక తెలంగాణలో వచ్చే 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ 2 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు పేర్కొంది. నిన్న కొత్తగూడెం జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవగా మహబూబాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి.